ఈరోజు బలహీన వర్గాలకు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ వ్యాపారవేత్తలుగా ఎందుకు పెరగలేకపోతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో రాజకీయ గుప్పిట్లో పెట్టుకున్నా లేదు వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్నా వాళ్ళ ఆర్థిక మూలాలే కారణమనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఆర్థిక మూలాలు చెమటోడ్చో కాయ కష్టం చేసో లేకపోతే మేధా ఉపయోగించో చేయలే. వాళ్ళంతా కూడా రాజ్యాంగ అధికారాన్ని వాడుకున్నారు, రాజ్యాన్ని వాడుకున్నారు, అధికారులను వాడుకున్నారు, రాజకీయ పదవులను వాడుకొని బ్యాంకులను వాడేసుకుని చాలా చాలా పైకి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు బ్యాంకులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం 2-3 లక్షల కోట్ల రూపాయలు నాలాంటి వైట్ కలర్లకి రైట్ ఆఫ్ చేస్తూ ఉంటే మన పేదవాడికి ఒక 10,000 కావాలంటే వాడిని ఎగాదిగా చూసే పరిస్థితి ఈరోజు బ్యాంకుల్లో ఉన్న విషయం వాస్తవం కదా, ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మనం క్వశ్చన్ చేయాలి బ్యాంకులన్నీ కూడా, ఏ విధంగా నువ్వు లోన్లు చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 50% జనాభా బీసీలు ఉన్నారు, 25% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఒక 10% 7% మైనార్టీలు ఉన్నారు. నువ్వు ఇచ్చిన రుణాల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చావు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చావు, ఎంతమంది మైనార్టీలకు ఇచ్చావని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అది తప్పు ఒప్పు నాకైతే తెలియదు, కానీ రాజ్యాంగం అనేక సార్లు మార్చబడింది. అవసరమైతే దీనికోసం రాజ్యాంగాన్ని మార్చండి, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురండి. మా వర్గాలకి కావాల్సిన ఆర్థిక సహాయం ఈ బ్యాంకులు అందించాల్సిందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సవినిగా మనవి చేస్తాను. దాని గురించి అచ్చెన్నాయుడు అన్న లాంటి పెద్దవారు కానివ్వండి, మన రామ్మోహన్ నాయుడు గారు లాంటి మేధావులు కానివ్వండి, లేకపోతే మనందరం కూడా ఆ దిక్కును ఆలోచించకపోతే భవిష్యత్ తరాలకి మనం ఆశించే స్ఫూర్తి అందదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాం, పరిశ్రమలు అంత పెద్ద పరిశ్రమవేత్త, ఇంత పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పేసి. ఎందుకని మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక దళితుడి రాష్ట్రంలో, ఒక బీసీ వ్యక్తి ఒక ఈ దేశంలో, లేదా ఒక మైనారిటీ దేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా కానీ ఒక పెద్ద కాంట్రాక్టర్గా కానీ పేరు సంపాదించుకోలేకపోయారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మనం ఒక స్థాయికి ఎదగంగానే అనేక కారణాలు చూపించేసి మన కొంకిలు నక్కే పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా మన ఆర్థిక మూలాలని పెంచుకోవటం కోసం, అవి బలోపేతం చేయడం కోసం మనం ఆర్థిక సంస్థలు, ఈ ఆర్థిక సంస్థలు ఎవడమ్మా కూడా సొమ్ము కాదు, ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతోనే. ఈరోజు ఒక భావన ఉంది, మా ట్యాక్సులు మీరు వాడుకుంటారని చెప్పేసి. ఎవరు ట్యాక్స్ కడుతున్నాడయ్యా? ఇక్కడ కూర్చున్న పేదవాళ్ళందరూ కూడా టూత్ పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, కొబ్బరి నూనె దగ్గర నుంచి కట్టే ట్యాక్సులు కలిపితే నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత బోడి ఒక 10% కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తామని. జిఎస్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు కట్టే జిఎస్టీ ఏదైతే ఉందో నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్కి ఎక్కడ సగం కూడా రాదు. కాబట్టి మా ట్యాక్సుల్ని మీరు తింటున్నారు తప్పితే మీ ట్యాక్స్ మేము తింటలేదనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. కాబట్టి తప్పుకోకుండా రామ్మోహన్ నాయుడు గారు లాంటి చాలా తెలివైన వాడు, మరి ఒక స్ఫూర్తి ఉన్నవాడు ఇటువంటి డిబేట్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చదివిస్తున్నాం, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు మంచి కార్యక్రమాలు, ఈరోజు లోకేష్ గారు కూడా దేశం అంతా ప్రపంచం అంతా తిరిగి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆయన విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యారంగాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏమిటి? మనం ఉద్యోగాలు సృష్టించుకోలేం. మన వ్యాపారాలు వెళ్ళాలంటే మన తండ్రి ముందుకు వెళ్ళనియాడు, ఎందుకంటే కష్టపడి సంపాదించాను, మన చెమట వచ్చి సంపాదించాను, నా కొడుకు ఎక్కడైనా పాడు చేస్తాడేమో భయంతో ఇవ్వడం. కాబట్టి మనకు ఆర్థిక సహాయం కావాల్సిన అవసరం ఉంది, ఈ బ్యాంకులను నిలదీయాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి నువ్వు 3.5 లక్షల కోట్లు ఎగ్గొడుతుంటే చూస్తా ఉన్నావు. ఆ ఎగ్గొట్టిన వాళ్ళ లిస్టు ప్రతి సంవత్సరం కూడా పేపర్లు వేయండి. ఏ విధంగా అయితే చైతన్య కాలేజీ లేదా నారాయణ కాలేజీ ఫోటోలతో సహా పేర్లు వేస్తారో అదే విధంగా వేయండి. ఇగో ఈ వ్యక్తి పార్థసారథి 10,000 కోట్లు ఎగ్గొట్టాడు, లేకపోతే పలానా ఎల్లేశ్వరరావు 20,000 కోట్లు ఎగ్గొట్టాడు. దాంట్లో తీయండి, బీసీలు ఎంతమంది ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, మైనార్టీలు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆలోచన ధోరణి, పోరాట మార్గాన్ని మనందరూ కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు కలగాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన ఆలోచన ధోరణిలో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా
పదిలంగా ఉంటామని చెప్పేసి మనం చేస్తానో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.